మాది కోట. ఏం పేరు మీ పేరు? నా పేరు శ్రీకాంత్ అంటారు. కోట మాది. ఏంది అది గుడి? ఇప్పుడు ఎవరు మెయింటెనెన్స్ అంతా ఇక్కడ? ఊర్లో వాళ్ళు అందరూ ఉన్నారు. అదే రోజు వస్తా పోతా ఉంటా, చూస్తా ఉంటాం, కానీ ఇంత డెవలప్మెంట్ ఎప్పుడు లేదే. ఎప్పటి నుంచి ఇది ఇంత డెవలప్ చేశారు? పీఠాధిపత 20 సంవత్సరాలు. ఇక్కడ వచ్చి పూజలు చేసుకుంటా, దీపాలు వెలిగించుకుంటా, కొత్తగా అడొక టెంపుల్ జరుగుతూ ఉంది. మాకు ఏదైనా దీని గురించి చెప్తారు కొద్దిగా? చెప్తాను, నడుచుకుంటా వెళ్తాం. పోదామండి. చాలా విశాలమైన ప్లేస్ ఉంది ఇక్కడ. స్టార్ట్ అయింది. అవునండి, ఇది ఫస్ట్ పునాది వేసింది ఇది ఇక్కడ. నాగేశ్వరరావు అని చెప్పనేసి. ఎవరు? నాగేశ్వరరావు సార్ అని. ఆయన బయట నుంచి వచ్చి దగ్గర ఉంటే కొంచెం డోనర్స్ ని ఊరు సపోర్ట్ తీసుకొని చేశాడు, మంచిగా చేశాడు. తర్వాత ఆయనకి ఆరోగ్య స్థితి ఏదో కారణాల వల్ల ఆయన ఇంకా ఇక్కడికి రాలేదు. ఆ తర్వాత వచ్చి కాలయ్య అని చెప్పనేసి ఆర్టీసీ డ్రైవర్, ఆయన దాన్ని కొద్దిగా బాగా చేశాడు. ఊర్లో వచ్చేసి పోస్ట్ ఆఫీస్ సుధాకరు, అరుంధతివాడ వచ్చేసి ఆయన, వీళ్ళందరూ ఏంటంటే దగ్గర సపోర్ట్ చేసుకుంటా బాగానే చేశారు. ఊరు సపోర్ట్ కూడా బాగుంది. ఆయన పీఠాధిపతి వచ్చారు. వచ్చినప్పటి నుంచి కొంచెం అక్కడ ఏంది, అక్కడ లోపల ఏముంటా? శ్రీచక్రమా మొత్తం? అన్ని దేవుళ్ళకి సంబంధించిన. అదే అక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంది. అది చూద్దామా? లేకపోతే స్వామి ఆయన స్వామి దగ్గరికి వెళ్దామా? ఇక్కడ చిట్టేడమ్మ, అది గోశాల. ఆవులు ఉన్నాయా? ఉన్నాయి, 2 ఆవులు ఉన్నాయి. 2 ఆవులా? ఏమి ఎవరు డొనేషన్ చేస్తుంటారు కదా? ఇప్పుడే వచ్చారు ఆయన కొత్తగా, అన్ని స్టార్ట్ చేస్తారు. ఇంకా ఆవులు డొనేట్ చేస్తే మంచిదే కదా? చేస్తారు. ఇప్పుడు 2 ఆవులు ఉన్నాయి. మా కోటలో ఆవులు పెడతా ఎక్కువ అయిపోయింది. ఆవులనే దోలేసుకోకూడదా గోశాలకి? మేము పెట్టున్నాం లెటర్ ఏమో ఎవరికి, మా ఎండిఓ గారికి. ఎండిఓ గారికి పెడితే ఆయనేమో చేస్తాం అంటున్నారు, కానీ ఎందుకో రోడ్ల మీద వదిలేసి అందరిని ఇబ్బందులు పెడుతున్నారు. ఎక్కడ కంచి వరకా? ఎక్కడ ఇప్పుడు కడుతున్నారా మహాలక్ష్మి టెంపుల్? అది కడుతున్నారా? అండర్ కన్స్ట్రక్షన్? ఏది అది? మానసాదేవి టెంపుల్. ఇక్కడ వచ్చేసి మహాలక్ష్మి టెంపుల్. ఇది పూర్తయింది. అది హోమం. ఎక్కడ? అప్పుడు ఆ స్వామి ఉన్నారు కదా, ఇప్పుడు అక్కడ కూర్చోన్నారు. దగ్గరికి వెళ్తే మాట్లాడితే బాగా అర్థం అవుతుంది. ఆ సైడ్ ఆడ వినాయకుడి గుడి ఉంది. ఎక్కడ ఉంది అది? లాస్ట్ స్టార్టింగ్, లాస్ట్కి వెళ్ళాలి. ఇలా జరుగుతూ ఉంది. డోనర్స్ వచ్చి మంచిగా ఎవరైనా హిందూ ధర్మం కోసం మేము చేస్తాం. డోనర్స్ వస్తే ఏదన్నా సహాయం చేస్తే ఇంకా త్వరగా కూడా హిందూ ధర్మం ఇప్పుడిప్పుడే కొద్దిగా ఇదవుతా ఉంది, లేస్తా ఉంది. అందరికీ అదేదో అంటారు కదా, హిందూ ధర్మం అంటే ఏదో చులకన భావంతో తయారై ఉన్నారు. అవును. మిగతా వాళ్ళు చేసేదేమో సెక్యులర్ అంట. హిందువులు ఏమైనా దండం పెట్టుకుంటే అది సెక్యులరిజం కాదు. రాజకీయ పార్టీలు అలానే ఉన్నాయి. రాజకీయ పార్టీలు కూడా అలాగే ఉన్నాయి. ఏందో మనల్ని కించపరిస్తే, నిన్ను కించపరుచుకుంటే ఏమొస్తుంది? ప్రజలు కూడా అవగాహన లేకపోవటం ఏమో. సెక్యులర్స్ అంటే హిందువుల కంటే సెక్యులర్ ప్రపంచంలో ఎక్కడ లేరు. సర్వే జనా సుఖినో భవంతు అంటారు. అది మర్చిపోయి ఆయన ఎవరో ఇంకొక ఆయన, ఎందుకులే రాజకీయాల గురించి మనకు, కానీ గుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, దేశకీ నేత. ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయనకైతే 24 గంటలు హిందువులను తిట్టడం, పక్కన వాళ్ళని లేపడం. అంటే మనకు ఐక్యత లేదు. మనం ఎంతసేపటికి కులాల కాడనే ఆగిపోతుంటాం. ఏం చేస్తాం మరి? ఇది హోమగుండం. అది 24 గంటలు ఎప్పుడు హోమం చేస్తుంటారా? ప్రతిరోజు చేస్తుంటారు హోమం. ఎప్పుడు హోమగుండం ఆలయం అగ్ని ప్రజ్వలిస్తూనే ఉంది.
లింగం. ఓం నమ శివాయ. స్వామికి ఇచ్చేసి. నమస్కారం స్వామి. స్వామిని మాది కోట స్వామి. మీరు ఎక్కడి నుంచి? నేను ఇక్కడే ఉన్నాను మరి 1 ఇయర్గా. 1 ఇయర్గా. ఓకే. అంతకుముందు అంతకుముందు నాయుడుపేటలో ఉంటాను. నాయుడుపేట. ఎక్కడ నాయుడుపేటలో? సప్తగిరి రైస్ మిల్ ఎదురుగా. అది టెలికాస్ట్ చేస్తున్నారా? అవును. ఏం స్వామి మీరు ఇక్కడికి రావడానికి అంతరార్థం ఏంటి అసలు? మనము ఇక్కడ ఏంటంటే శృతిం స్మృతిం పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మనము ఇక్కడ శంకర సాంప్రదాయంలో మఠాన్ని స్థాపించాం. గత వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు ఈ చిట్టేడులో నాగేంద్రాచార్య మఠాన్ని స్థాపించారు. మఠాన్ని స్థాపించి మఠానికి సంబంధించినటువంటి మఠాన్ని ఆధారంగా చేసుకొని దేవస్థానాలు ఈ యొక్క ఏదైతే ఉందో హోమధేను అనేటువంటి దీన్ని మనం నడిపిస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా ఇది ప్రారంభంలో దీన్ని హోమధేనువుగా చెప్పారు. పూర్వం సప్తర్షుల్లో ఒకరైనటువంటి జమదగ్ని మహర్షి వారి దగ్గర ఈ హోమధేనువు అనేటువంటి నిత్యాగ్నిహోత్రం అనేటువంటిది ఉండింది. ది కాన్సెప్ట్ ఆఫ్ హోమధేను అనే నుంచి ఈ హోమధేనువుని తీసుకొని 36 సంవత్సరాల క్రితం ఈ చిట్టేడులో స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది నిత్యాగ్నిహోత్రంగా హోమధేనువుగా వెలుసిల్లుతూ ఉంది. మేము గత సంవత్సరంలో ఇక్కడ నాగేంద్రాచార్య మఠాన్ని స్థాపించి మఠ నియమాల ప్రకారం మఠాన్ని అనుసరిస్తూ ఇక్కడ కార్యకలాపాలు జరిపిస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఇది ఇంకా కూడా తదితర స్థితిలో ఉంది. ఇంకా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి విధానం అనేటువంటిది ఉంది. ఓకే స్వామి. ఇక్కడే ఇవన్నీ ఉండాలని ఎందుకు మీరు అనుకున్నారు? ఇంతకుముందు స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడే ఎందుకు పెట్టారు? ఇక్కడ ఏమైనా విశిష్టత ఉందా? ఈ స్థలానికి స్థల పురాణం ఏమైనా ఉందా? విశిష్టత ఉంది అంటే మనకు సైంటిఫిక్గా చెప్పింది ఏంటి అంటే పూర్వంలో ఇక్కడ సప్తర్షులు కొంతమంది వారి సంతానానికి సంబంధించిన వారు ఇక్కడ తపస్సు చేశారు. తైత్రేయ మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఒకానొక సమయంలో వారు నిత్యాగ్నిహోత్రం వాళ్ళు చేశారనేటువంటి విషయం. ఆ పైగా వెళ్తే అప్పటి హోమగుండాలు అవన్నీ కూడా ఉంటాయి. దాని అనుసంధానంగా అప్పట్లో 36 సంవత్సరాల క్రితం వారు ఇక్కడ నిత్యాగ్నిహోత్రం అనేటువంటిది ప్రారంభించారు. పూర్వంలో ఇది తిత్తిరి గుంటగా పైన ఉన్నటువంటిది పాపాయి కొండగా చెప్తూ ఉండేవారు. అనగా తైత్రేయ మహర్షులు అప్పట్లో ఇక్కడ తపస్సులు వారి అనుష్ఠానము కార్యకలాపాలు ఇక్కడ నిర్వహించారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇది పూర్తి దేవీప్యమానంతో వెలుగుతూనే ఉంది. ఇక్కడ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి స్వామి? ఇంకా ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారిది, నవగ్రహ గణపతి దేవస్థానం, మానసాదేవి దేవస్థానం, నవగ్రహ మండపము, ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం, తదితరమైనటువంటి దేవాలయాలు అనేటువంటివి ఇక్కడ ఉన్నాయి. అలా వెళ్తూ చూసుకుంటూ వెళ్దామా? మాకేమైనా దాని గురించి మీరు చెప్పగలరా? అట్లాగే. అంటే ఇంతకుముందు ఆయన నాగేశ్వరరావు అని ఆయన ఉన్నారు కదా, ఒక 20 years బ్యాక్ అనుకుంటాను. ఆయన ఉన్నప్పుడు వచ్చాం ఒకసారి 15-20 years బ్యాక్. ఆయన చెప్పడం ఏంటంటే ఇక్కడ ఎవరో ఋషులు వీళ్ళంతా తపస్సులు చేసుకునే ప్లేస్ ఇది, అందుకని ఆ స్థలం దీనికి ఆ పవిత్రత ఆ శక్తి ఉంది, దానివల్ల ఇక్కడ మేము ఆశ్రమం స్టార్ట్ చేసామని చెప్పారు. పూర్వ రోజుల్లో సప్తర్షుల సమయంలో పాలకడలి చిరికినప్పుడు
హోమధేనువు, కల్పతరువు ఇట్లా ఒక్కొక్కరు తీసుకున్నారు. అలా జమదగ్ని మహర్షి వారి దగ్గరికి వచ్చేటప్పటికి నిత్యాగ్నిహోత్రం అనగా హోమధేనువును వారు స్వీకరించారు. ఓకే. ది కాన్సెప్ట్ ఆఫ్ హోమధేను అనే నుంచి ఒక 36 సంవత్సరాల క్రితం రంగనాగేశ్వరరావు గారి టైంలో దీన్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిత్యాగ్నిహోత్రాన్ని కొనసాగిస్తూనే ఉన్నాము. ఇంకా ప్రతి ఒక్క పూజకి ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు ఉండే జనాలు. అవును. సో మీరు ఆ విధంగా ఈ జనాలకి ఇప్పుడు ఉండే మన సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు కావచ్చు, బయట నుంచి ఇక్కడికి చాలామంది భక్తితో వస్తారు. అదేవిధంగా వాళ్ళ కోరికలతో కూడా వస్తుంటారు టెంపుల్స్కి. ఊరికే అయితే రారు కదా, ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసే వస్తుంటారు. ఇక్కడికి వస్తే వాళ్ళ కోరికలు తీరడం కానీ లేదంటే ఇంకో విధంగా వాళ్ళకి ఏ విధమైన బెనిఫిట్స్ ఇక్కడికి రాగలవు? ఏదైనా అట్లాంటి పవర్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ? అంటే వేదంలో ఒక మాట చెప్తారు, మానవుడు తన ధర్మబద్ధమైనటువంటి కాంక్షలను అనగా కోరికలను సిద్ధింప చేసుకోవడానికి హోమము, హవనము, యజ్ఞము అనేటువంటి 3 విధాలు వేదంలో చెప్పి ఉన్నారు. వాటిలో ఒకటైనటువంటి ఇది హోమధేనువు. అనగా మనము ఇప్పుడు ఒక పని చేయాలి, అది సఫలీకృతం కావాలి అన్నప్పుడు ఆ యొక్క హోమధేనువును ఆశ్రయించి హోమ విధానాన్ని శాస్త్రబద్ధంగా జరిపించుకున్న ఎడల ఆ యొక్క కార్యక్రమం అనేటువంటిది సఫలీకృతం అవుతుంది. ఓకే. మీరు ఈ హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ చేస్తారా మీరు? ఇక్కడ మనము డైరెక్ట్గా చేయకూడదు, ఎందుకంటే సన్యాసాశ్రమంలో డైరెక్ట్గా హోమం కానివ్వండి, యజ్ఞం కానివ్వండి, హవనం ఇటువంటివి చేయకూడదు. ఇక్కడ అర్చకులను పెట్టే జరిపిస్తారు. ఎవరైనా ఏదైనా హోమం చేయించుకోవాలనుకున్నప్పుడు లేదా చేయాలి అన్నప్పుడు, అంటే ఇప్పుడు వాళ్ళకి ఏ హోమం చేసుకోవాలి అని ఎవరు చెప్తారు? అది వారి సమస్యలను బట్టి కేటాయించబడుతూ ఉంటుంది. అంతేనంటారు. ఒకరికి విద్యకి సంబంధించినటువంటి సమస్య ఉంటుంది, ఒకరికి వ్యాపార అభివృద్ధి సంబంధించిన సమస్య ఉంటుంది, ఒకరికి రియల్ ఎస్టేట్కి సంబంధించి అనేక రకాలుగా ఉంటుంది వారి సమస్యలు అనేటువంటివి. అలా నారాయణ గణపతి దాన్ని ఓపెన్ చేయి. ఎవరెవరికి ఆయా సమస్యలను బట్టి పరిష్కారం అనేటువంటిది హోమం ద్వారా విద్యకి సంబంధించింది అంటే హయగ్రీవుడికి సంబంధించి లేదా సరస్వతి అమ్మవారికి సంబంధించి చేస్తూ ఉంటాము. ఇది అప్పట్లో స్వయంభు గణపతిగా అవతరించినటువంటిది. స్వయంభు గణపతి మనకు విశేషత ఏంటి అంటే ఈ చుట్టుపక్కల పరిసరాలు ఎక్కడా కూడా లేనటువంటి గణపతి స్వామి వారు, అనగా నవగ్రహ గణపతి అంటారు. ఇక్కడ హస్తంలో ఒక నవగ్రహం ఉంటుంది, ఇక్కడ గ్రహము ఇట్లా శిరస్సు పైనుంచి నవరత్న కిరీటం దగ్గర నుంచి కింద వరకు కూడా, అనగా ఈ చేతిలో మీరు చూస్తున్నారు కదా, ఇది నవగ్రహాలన్నీ వినాయకుడి యొక్క ఆయా స్థానాల్లో ఉంటాయి. ఇక్కడ భుజస్కంధాల దగ్గర. ఏం స్వామి దీని విశిష్టత ఏంటి, దీని ఉపయోగం ఏంటి? ఇప్పుడు మనం డైరెక్ట్గా వినాయకుడి దగ్గరికి వచ్చేసి పూజ చేసుకుంటే మనం నవగ్రహాలని పూజించిన ఇది వస్తుందా ఆ ఫలితం? విషయం ఏమిటి అంటే నవగ్రహాలు అనేటువంటివి, గ్రహం అనగా మనల్ని అనుగ్రహించబడేది, అది మంచిగా కావచ్చు చెడుగా కావచ్చు. ఆయా గ్రహాలని మనం అనేటువంటి వాళ్ళం ఎప్పటి నుంచో ఆరాధిస్తూనే ఉన్నాం. ఈ కాలం నుంచి కాదు, అది వేదకాలం నుంచి కూడా అనాది కాలం నుంచి ఆచరిస్తూనే ఉన్నాము. ఇక్కడ గణపతి స్వామి వారు ఏంటి అంటే నవగ్రహాలను ప్రత్యేకంగా ఒక దగ్గర అందరం ఇచ్చేసుకోలేం కాబట్టి గణపతి స్వామి వారిలో ఆయా శరీర అవయవాల్లో ఉన్నారు కాబట్టి ఒక్కొక్క నవగ్రహాన్ని, అనగా ఒకరికి బృహస్పతి ఉంటుంది, ఒకరికి శుక్రాచార్య, ఒకరికి తదితరమైనటువంటివి ఉంటాయి. అట్లా వారిని స్వామివారి అభిషేకం చేసుకోవడం, హవనం చేసుకోవడం, ఇటువంటివి చేసుకోవడం వల్ల ఆ యొక్క నవగ్రహానికి సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా శనీశ్వరుడికి సంబంధించినటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా పూర్తిగా నిర్మూలం అవుతాయి. ఇప్పుడు మీరు ఆయనకి ఇప్పుడు ఒక వ్యక్తికి ఏ గ్రహంతో ప్రాబ్లం ఉంది, ఏ గ్రహాన్ని ఆయన శాంతింప చేసుకోవాలి, లేకపోతే ఏ గ్రహాన్ని ఆయన
ఆవాహన చేసుకోవాలనేది మీకు దాని మీద ఏమైనా అవగాహన ఉందా? మీరు ఏం చూసి చెప్పగలరు? జాతకం చూసి అట్లా ఏమైనా చెప్పగలరా? జాతకం అనేటువంటివి అటువంటివి మనము చూడము. కేవలం ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు వారు చూస్తారు. మనం కేవలం వారికి సంబంధించినటువంటి సమస్య ఏమిటి, అది ఎక్కడికి అంటే ముందుకు పంపించడము అటువంటివి చూస్తూ ఉంటాం మనము. అంటే ఆయనకి సంబంధించిన ఇప్పుడు పర్టికులర్ వ్యక్తికి సంబంధించిన ప్రాబ్లం అనేది మీరు ఎట్లా గెస్ చేస్తారు? ఇది ఆయన ప్రాబ్లం అని ఆయన చెప్పడం వల్ల గెస్ చేస్తారా, లేకపోతే మీరు ఆయన చూడగానే మీకు ఒక ఐడియా వస్తుందా? అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ఇది ఉంటుంది. కొంతమంది పిల్లలు చూస్తూ ఉంటాం, సరిగ్గా వారు విద్యలో రాణించలేరు. అటువంటి వారికి దానికి సంబంధించినటువంటి గ్రహ అనుగ్రహం అనేటువంటిది ఎట్లా ఇవ్వాలి అనేటువంటి చూస్తూ ఉంటాం. అంతేగాని మీరు జాతకాలు ఇలాంటివి ఇక్కడ అటువంటివి ఏమీ చూడము. ఎవరైనా ఉన్నారా ఇక్కడ జాతకాలు చూడడానికి? ఉన్నారు, మన అర్చకులే ఉన్నారు. సపరేట్ గా పర్టికులర్ టైం అంటూ ఉంటుంది, వాళ్ళు చూస్తారు. మంచి ఎఫిషియన్సీ వాళ్ళు చూడడం. హస్త సాముద్రి చూస్తారు మన స్వాములే, ఇక్కడ ఉన్నటువంటి వారే హస్త సాముద్రికం చూస్తారు. వాళ్ళు ఆ హస్త సాముద్రికను బేస్ చేసుకొని వారికి తదితరమైనటువంటి సమస్య ఉంది అంటే తంబ్ ఇంప్రెషన్ అటువంటివి తీసుకొని చెప్తారు. లేదా వాళ్ళు చెప్పలేనటువంటి సమస్య అయితే దాన్ని ముందుకు ఫార్వర్డ్ చేస్తారు. ముందుకు ఫార్వర్డ్ చేయడం అంటే ఎక్కడికి చేస్తారు? తంజావూరు అట్లా ఫార్వర్డ్ చేస్తారు. దానికి మీరు ఏమైనా చార్జ్ చేస్తారా? ఇట్లా దానికి సంబంధించి మాది ఇన్వాల్వ్మెంట్ అనేది ఏమి ఉండదు. వాళ్ళ స్వాములు వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ సమస్యను బట్టి పరిష్కారం. ఇప్పుడు ఇట్లా ఆ సమస్యలకు సంబంధించి ఏదైనా శాంతులు జపాలు ఇలాంటివి చేయాలంటే ఇప్పుడు దానికి బాగా ఎక్కువ చార్జ్ చేస్తుంటారు కదా బయట, అలాగే మీరు కూడా ఇక్కడ మేము అనేటువంటి వాళ్ళమే సన్యాస సాంప్రదాయంలో ఉన్నాము. మేము అనేటువంటి అటువంటి కార్యకలాపాలు చేయము. ఇక్కడ ఉన్నటువంటి స్వాముల చేత పెట్టి చేయిస్తూ ఉంటాము. అంటే వాళ్ళు ఎట్లా ఉంటాయి వాళ్ళ చార్జెస్ అట్లాంటివి ఏదైనా పర్టికులర్ అంటే ఇదంతా ఈ మధ్య కాలంలో ఈ జ్యోతిష్యము ఇవన్నీ మరీ కమర్షియల్ అయిపోయింది. సో అందువల్ల ఎవరైనా నిజాయితీ పరులకు కూడా ఇట్లాంటి పేర్లు ఆపోదించాల్సి వస్తుంది. ఏంటి ఇప్పుడు మీరున్నారు, మీరు నిజాయితీగా అందరినీ మంచిగా చేయాలనేసి మీరు నిజాయితీగా ఉన్నారనుకోండి, ఎవరో వల్ల మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇక్కడ ఒక విషయం ఉంటుంది. పూర్వ రోజుల్లో అంటే దేవాలయం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి ధామముగా, ఒక శక్తి క్షేత్రంగా విరాజిల్లుతూ ఉండేది. ఇప్పుడు దేవాలయాలు అనేటువంటివి అవి కేవలం ఒక సోర్స్ లాగా అయిపోయింది. అందరికీ కూడా అది కొన్ని విధానానికి కావచ్చు. వచ్చేటువంటి భక్తులు అనేటువంటి వారు కూడా చాలామంది వారి భక్తితో వచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది వారి సమస్యలు తీరడానికి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే మన సమస్య ఇక్కడ తీరుతుందా లేదా అని భగవంతుడికి ఆఫర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే నా సమస్య ఇది తీరితే నీకు దాంట్లో ఇంత % ఇస్తాను అనేటువంటి విధానంతో కూడా ఉంటుంది. భక్తి పారవస్యంతో వచ్చేవాళ్ళు ఉంటారు, విభిన్నమైనటువంటి కోరికలతో వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అది వారి మనస్థితుల్ని వారి సమస్యలను బట్టి అది ఆధారితమై ఉంటుంది. అట్లా నెక్స్ట్ టెంపుల్ ఇది మానసాదేవి దేవస్థానము. అమ్మవారు ఇక్కడ స్వయంభు విగ్రహము. ఇక్కడ స్వయంభు నన్ను లాక్కు అక్కడ లేదా లోపల చూడు ప్రెసెంట్ ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. స్టాండ్ బ్లర్ ఇది స్వయంభూ విగ్రహం. లోపల ఉన్నటువంటిది అమ్మవారిది స్వయంభూ విగ్రహం. మానసాదేవిని పూజించడం వల్ల ఏమి ఉపయోగం, అంటే ఉపయోగం అనకూడదు దాన్ని, మాకు వచ్చిన భాష ఇదే కాబట్టి మేము ఇలాగ అడుగుతాం. అంటే మాకు ఇలాంటి భాష వచ్చు. ఉపయోగాలు ఏంది అందరూ అదే కదా. ఇప్పుడు తిరుమలకు పోతున్నారంటే ఆపద మొక్కులు వాడు అంటాడు, ఆయన ఆపదల్లో ఉన్నప్పుడు ఆయన మొక్కుంటారు. అలాగా మానసాదేవిని పూజించడం వల్ల ఏ విధమైన కోరికలతో మామూలుగా పూజిస్తారు? మానసాదేవి అమ్మవారు అనగా ఇది కొత్త పేరు. ఇటువంటి పరిసరాల్లో వినడము కొంతమందికి
వారు ఈశ్వరుని యొక్క పుత్రిక, అనగా కశ్యప ముని పుత్రిక అని కూడా అంటారు. ఈశ్వరుని తేజస్సు నుంచి ఆవిడ పుట్టింది కాబట్టి ఆవిడ ఈశ్వర పుత్రిక అంట. జరత్కారు మహర్షి వారి ధర్మపత్ని మానసాదేవి. ముఖ్యంగా హరిద్వార్, నాయుడుపేట, చిట్టేడు, నెల్లూరు ఇటువంటి కొన్ని ప్లేసెస్లోనే అమ్మవారి దేవస్థానం అనేటువంటిది ఉంది. అన్ని ప్రదేశాల్లో లేదు. అందరి దేవతల కంటే కూడా కోరికలు తీర్చే దాంట్లో మొట్టమొదటి ప్లేస్లో నేనుంటాను అనేటువంటిది మానసాదేవి అమ్మవారు ఆ రోజున సర్వేశ్వరునికి వాగ్దానం ఇచ్చారు. నా తండ్రి కంటే కూడా భక్తుల సమస్యలు ఏవైతే ఉంటాయో అవి తీర్చేటువంటి దాంట్లో మొట్టమొదటి స్థానంలో నేను ఉంటాను అంటే మనకి ఏమర్థమవుతుందంటే, మిగిలినటువంటి దేవి ఇతర దేవతలతో పోల్చుకుంటే త్వరగా సత్వరగా కోరికలు తీర్చేటువంటి దాంట్లో, ధర్మబద్ధమైనటువంటి కోరికలు తీర్చేటువంటి దాంట్లో మొట్టమొదటి స్థానంలో మానసాదేవి అమ్మవారు ఉంటుంది. అనగా మనసుని ఆ యొక్క ధర్మబద్ధమైనటువంటి కోరిక కాంక్షించగానే వెంటనే తీర్చేస్తుంది అనేటువంటిది అమ్మవారు ఇచ్చినటువంటి వాగ్దానం. స్వామి నిన్ను అడిగాను, మీ పేరు అడగలేదు నేను. మీ ఊరు అవన్నీ అడిగాను, కానీ మీరు చెప్తా. అంతకుముందు పేరేంటి, ఇప్పుడు పేరేంటి? విషయం ఏంటంటే పూర్వాశ్రమ నామం అనేటువంటి చెప్పకూడదు. ఓకే. ప్రస్తుతం అయితే మాది సన్యాస నామధేయము శ్రీ చిదానంద మహారాజ్ అనేటువంటిది మాకు ఇచ్చినటువంటి సన్యాస నామధేయం. ఎక్కడ తీసుకున్నారు మీరు సన్యాస దీక్ష? అటువంటివి చెప్పకూడదు. చెప్పకూడదా అసలు? ఓకే ఓకే. అంటే నాకు తెలియదు, అందుకని అడుగుతున్నా. అంటే అది కొన్ని ఉంటాయి, అవి చెప్పకూడదు. పదండి, చెప్పాలి కదా చెంగయ్య నువ్వు ముందుగా. తెలియదు స్వామి, నాకు తెలియదు. అంటే నాకు ఈ మధ్య ఒక ఆయన ఒక క్వశ్చన్ వేశారు. ఏమిటి? ఒక 3-5 ఇయర్స్ బ్యాక్ నేను ఒక పెద్ద ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఏదో నాకు ఈ ఆధ్యాత్మికమైన క్వశ్చన్లు ఇట్లాంటివి అడిగినప్పుడు ఆయన నాతో ఒక చలోక్తిలాగా ఆయన అన్నాడు అనమాట. ఆయన ఎవరో పెద్ద ఆయన అంటున్నావు కదా, ఆయనకి ఫోన్ చేసి నీ జన్మ గురువు ఎవరో కనుక్కోమన్నాడు. మనకేం తెలుసు? నేను ఫోన్ చేసి జన్మ గురువు ఎవరు నాది అని అడగగానే ఆయన చెప్తారు, తెలుసుకోవా నువ్వే అన్నాడు. అట్లా ఇప్పుడు ఆ సందర్భం గుర్తొచ్చింది మళ్ళీ, మీరు అట్లా చెప్పకూడదు అనేసరికి. ఇలా చాలా ఉన్నాయన్నమాట సీక్రసీ మెయింటైన్ చేసే. మొదటగా మన గురువు అన్నప్పుడు మొదటిగా మన గురువు ఎవరు అంటే తల్లి, రెండవ గురువు తండ్రి, మూడవ గురువు అనగా మన ఆచార్యులు, నాలుగవ గురువు అనగా అది దైవస్థానం, భగవంతుడు అనేటువంటి వాడు. ఇక్కడ ఏ అమ్మవారు స్వామి? ఇది మహాలక్ష్మి దేవస్థానము. ఇక్కడ అందరూ ఉన్నారు అయితే. మహాలక్ష్మి, గణేశుడు, అది నవగ్రహ గణేశుడు, నవగ్రహ గణపతి, నవగ్రహ గణపతి, మహాలక్ష్మి అమ్మవారు. ఇది మహాలక్ష్మి అమ్మవారు. ఇంకా ఆనందలక్ష్మి, మహాలక్ష్మి అంటారు అమ్మవారికి సంబంధించినటువంటిది. ఇక్కడ విశిష్టత ఏంటి స్వామి? ఎవరు స్థాపించారు అమ్మవారిని? ఇక్కడ వారే స్థాపించారు. మనకు పూర్వం స్థాపించారు వీరు, మనం స్థాపించినటువంటిది కాదు. ముందు నుంచి అమ్మవారు అనేటువంటి ఆవిడ ఇక్కడ ఉంది. ఏ భగవంతుడైనా కూడాను మనది ఏదైతే అది కొన్ని రకమైనటువంటి కోరిక అనేటువంటిది ఉంటుందో వాటిల్ని ఆయా ధర్మబద్ధంగా కోరుకున్నప్పుడు ఏ భగవంతుడైనా దాన్ని తీరుస్తాడు. అట్లా ఉంటుంది. అమ్మవారిని కోరుకుంటే ఇంకా ధనప్రాప్తి కలుగుతుంది కదా. ఇది ఈ లక్ష్మీదేవి గురించి అయితే ఎవరికేం చెప్పాలి, మిగతా వాళ్ళ గురించి చెప్పాలి జనాలకి. ఎందుకంటే లక్ష్మీదేవి కోసమే ఉంటారు, వెయిట్ చేస్తుంటారు అందరు. మనకంటే బాగా తెలుసు ఎక్కువ మంది జనముకి ఏ దేవుడు ఏ ఫలాలను ఇస్తుంది అనేటువంటిది. ఎందుకంటే అక్కడ ఉండేది అది తీకండి లేండి అన్న, ఎందుకంటే అది ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదు కాబట్టి అది ఇచ్చేసేసారు.
ఇక్కడ అమ్మవారు మారమ్మ టెంపుల్ కూడా ఉండాలి. శ్రీచక్రం వెనకాల ఇట్లా వెళ్ళి అట్లా వెళ్ళిపోతాం రాచంగయ్య శనేశ్వరుడి దగ్గర నుంచి ఇట్లా. ఇక్కడ శనేశ్వరికి సపరేట్గా విగ్రహం ఉందా? ఉంది. మనకేంటంటే 4 ఆశ్రమాలు అనేటువంటివి ఉన్నాయి. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం. ఈ 4 ఆశ్రమాల్లో ఉండి వారి వారి దైవారాధన, వారి వారి పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటిలో ఉండి ఇచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొన్ని చెప్పకూడనటువంటి కొన్ని ప్రశ్నలు ఉంటాయి, కొన్ని చెప్పాల్సినటువంటి ప్రశ్నలు ఉంటాయి. అంటే మనం చెప్పడం వల్ల ఏం కాదు, చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చేరకూడని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అది ట్రబుల్గా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏం స్వామి ఇదంతా చెట్లు, వాటర్ అంతా వచ్చేసింది. ఇక్కడ దీనికేమి మీరు మనకు తిత్తిరిగుంట అని చెప్తాము. మనకు ఇది మొదటి నుంచే ఉంది, అప్పటి మహర్షుల కాలం నుంచే ఉంది. ఈ స్థలంలో ఎక్కడ నీళ్ళు ఇంకిపోయినా ఇంకిపోకపోయినా ఇక్కడ మాత్రము కంప్లీట్గా ఉంటాయి. కొద్దిగా చెమ్మైనా కంపల్సరీ ఉంటుంది. ఈ చెట్టు జమ్మి చెట్టు శనేశ్వరునికి ఇంపార్టెంట్ కదా, రీతిగా చెప్తారు. శనేశ్వరుణ్ణి ఇక్కడ సపరేట్గా ఉంటుంది. ఇక్కడ శనేశ్వరుడు సపరేట్గా ఉంటుంది, ఎక్స్క్లూజివ్ శనేశ్వర స్వామి. ఇక్కడ సపరేట్గా మీరు పూజలు చేస్తారా? సపరేట్గానే చేస్తాము. ఎవరికైనా శని ఇబ్బందులు ఉంటే ఇక్కడ చేస్తారు, వాళ్ళే వచ్చి తైలాభిషేకము తదితరమైనటువంటివి చేసుకోవచ్చు వెళ్తూ ఉంటారు. అంటే సపరేట్గా పెట్టాము శనేశ్వరుణ్ణి, ఎందుకంటే వారంటూ ఒక ఇది కాబట్టి, ఈశ్వర స్వరూపం కాబట్టి సపరేట్గా పెట్టాము. ఇక్కడ మీకు ఫుడ్ ఇవన్నీ ఎట్లాగా మీరే చేసుకుంటారా? ఇక్కడ ఏంటంటే మనకు ఉన్నారు, మన సేవకులే ఉన్నారు, వాళ్ళే తయారు చేస్తారు. భిక్షాతరమైనటువంటి అన్ని కూడా వాళ్ళే చేస్తారు. స్వామి నాది ఒక చిన్న ఇది, మీరు అంటే మీరు సన్యాసాశ్రమం కదా, మిమ్మల్ని అడగలేదు. జనరల్గా ఈ మధ్యకాలంలో చాలా మందికి ఒక ఫీలింగ్ వస్తూ ఉంది, ఇప్పుడు ఈ పూజాధికాలు ఇలాంటివి ఉంటాయి కదా, ఈ వేదం చదవడం ఇది బ్రాహ్మణులకు మాత్రమేనా? ఎవరైనా వేదం చదివి గుళ్ళో పూజలు చేసుకోవచ్చా? అది ఈ మధ్యకాలంలో చాలా మంది ఏమంటున్నారంటే అందరికీ వేదం నేర్పిస్తున్నారు, మెయిన్ గుళ్ళో మాత్రం బ్రాహ్మణులే ఉంటున్నారు కదా, అట్లా అందరినీ పెట్టచ్చు కదా అని అడుగుతున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? విషయం ఏంటి అంటే కరిమారమ్మ స్వామి అది అక్కడిది ఉంది, తీసుకో, దాన్ని తీసుకోను అన్న, దాన్ని తీసుకో. స్వామి ఏం చెప్తారు? చెప్తారు. వేదం అనగా విత్ అనేటువంటి శబ్దం నుంచి వేదం అనేటువంటిది రాబడింది. అటువంటి వేదం 4 యుగాల్లో కొన్ని వర్ణాల వారు కొంతమంది నేర్చుకోవడం జరిగింది. ప్రస్తుత ఈ కలియుగంలో వేదం అనేటువంటిది ప్రతి కులంలో ఉన్న వారికి కూడా నేర్పిస్తూనే ఉన్నారు. ధర్మాచారులు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేటువంటి వారు ప్రతి వర్ణంలో ఉన్నటువంటి వారికి, కులం అనేటువంటిది మన సనాతన ధర్మంలో లేదు, కేవలం వర్ణం అనేటువంటిది మాత్రమే ఉంది. ఎందుకంటే జన్మతః కులం కానీ వర్ణం కానీ రాదు, యాజ్ పర్ వేదాస్.
యాజ్ పర్ భగవద్గీత మనకి ఏదైతే ప్రామాణిక గుణ ఉన్నాయో, జన్మతః వర్ణం కానీ కులం కానీ జన్మతః రాదు. వాడి పుట్టిన తర్వాత ఒక బ్రాహ్మడింట్లో శూద్రుడు పుట్టచ్చు, శూద్రుడింట్లో బ్రాహ్మణుడు, వైశ్యుడు, మీరు క్షత్రియుడు పుట్టచ్చు. అడిగిన ప్రశ్న నేను చెప్తూ ఉన్నాను 1 by 1. యా ఓకే, అంటే మీరు పుట్టుకతో వస్తుంది అన్నారు కదా, దానికోసం వేదం అనేటువంటిది అందరూ నేర్చుకోవచ్చా? ఎస్. 4 యుగాల్లో కూడా మొదటి 3 యుగాల్లో క్షత్రియులు నేర్చుకుని ఉన్నారు, కొంతమంది బ్రాహ్మణులు నేర్చుకుని ఉన్నారు. ప్రస్తుత కలియుగంలో ధర్మాచారులు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారు, అన్ని కులాల వారికి వేదం అనేటువంటిది, వేద విద్య అనేటువంటిది అందిస్తూనే ఉన్నారు. తప్పకుండా అన్ని కులాల వాళ్ళు వేదం అనేటువంటిది నేర్చుకోవచ్చు, దాంట్లో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు. ఋగ్వేదం కావచ్చు, యజుర్వేదం కావచ్చు, అథర్వణ వేదం కావచ్చు, ఇటువంటి 4 వేదాలు ఏదైనా నేర్చుకోవచ్చు. ఇక్కడ కులము, వర్ణము అనేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో వీటిని మేము లెక్కపరంగా పదాలుగా కూడా పరిగణించము, కేవలం శబ్దాల కింద పరిగణిస్తాం. వీటికి ఇదైనటువంటిది ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఇదిగా ఉంటుంది. అంటే జన్మతః అయితే కులం కానీ వర్ణం కానీ రాదు అనే క్లారిటీ మీరు ఇస్తున్నారు. అటుపక్క కరిమారియమ్మ ఇక్కడ తీసుకున్నాం కదా. ఇవాళ జన్మతః కులం రాదు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా రద్దు చేయాల్సి ఉంటుంది. మన టాపిక్ వేరే అయిపోద్ది, ఎస్, వర్ణాశ్రమంలోకి వెళ్ళిపోద్ది. ఇది శ్రీచక్రము, కాలచక్రము, సుదర్శన చక్రము, ఇటువంటి 3 చక్రాలని ఏకం చేసి నిర్మించినటువంటిది ఇది. ఇక్కడ ఇదంతా కంప్లీట్గా రాతితో నిర్మించిందా స్వామి? సిమెంట్, క్రిస్టల్ వాటితో నిర్మించారు అప్పట్లో. ఇవి విగ్రహాలన్నీ కూడా రాతికి సంబంధించినట్టు. అంటే ఇప్పుడు ఈ శ్రీచక్రాన్ని పూజించడం అనే ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది అసలు మనకి? శ్రీచక్రాన్ని ఆరాధించడం అనేటువంటి ఆచారం అది ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచి ఉంది స్వామి? మనకు సుమారు ఆ యొక్క శ్రీమాత అనేటువంటి ఆవిడ ఎవరైతే ఉందో, లలితా త్రిపుర సుందరి, ఆవిడ ఆవిర్భావం జరిగినప్పటి నుంచి కూడా ఉంది శ్రీచక్రాన్ని ఆరాధించడం అనేటువంటిది. ఇక్కడ ఓన్లీ శ్రీచక్రమే కదా ఫేమస్ ఇక్కడ? అవును. దానివల్ల శ్రీచక్రాన్ని ఎవరైనా ఆరాధించవచ్చా? శ్రీచక్రాన్ని ఎవరు ఆరాధించకూడదు. కేవలం ఇక్కడ హయగ్రీవుడా ఈయన? మనకు దానివల్ల ఏం లేదు. అక్కడే కూర్చుంటాం కదా హోమం దగ్గర, ఏమేం పరిస్థితులు ఉన్నాయి వరుసగా అడగమని, ఏం దిగులేదు. రండి. రండి నన్ను స్లిప్పర్స్ వేసుకొని అక్కడికి వచ్చేసేయండి, హోమం దగ్గరికి వచ్చేసేయండి. ఈ పైన నుంచి చూడడం అవసరం లేదంటూ? లేదు నాన్న, పైకి వెళ్ళడానికి కుదరదు. ఓకే.
బయట మేపు. ఓకే, ఆవులన్నీ మేపులకి వెళ్ళినాయా? లేగదూడ. ఈ మేకలు మేకలు రాలే ఇంకా.